ఉంటాము. రోగాలు దరిజారవు. నవ్వుతూ ఎన్ని బాధలున్నా నవ్వటం నేర్చుకోండి. నవ్వుతూ ఉండటానికి అలవాటు చేసుకోండి. హుహు. ఏంటి బ్రదరు మనకి ఎంత రిచ్ అయినా, ఎంత ఎవరమైనా సరే 3 పూటలు తినటానికి ఒక ముద్ద అన్నం ఉంటే సరిపోదా? ఎంతకాలం బ్రతుకుతాము? బ్రతికున్నంత కాలం తినటానికి ఒక ముద్ద అన్నం, ఉండటానికి ఇల్లు ఉంటే చాలు. మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. అంతేగా సో మచ్ సో మనం బతికితే నవ్వుతారు. మనం చెడిపోతే ఏడుస్తారు. బతికితే బతికితే ఏడుస్తారు కన్నయ్య. మనం మంచిగా బ్రతుకుతుంటే ఏడుస్తారు. చెడిపోతుంటే నవ్వుతారు. అది. మన వెల్ విషర్స్ మనోళ్ళు అనుకున్న వాళ్ళు ఎట్లా అంటే మనం పైకొస్తా ఉంటే ఏడుస్తారు. అదే మనం అణగదొక్కబడి పాడైపోతా ఉంటే నవ్వుతారు. అది. బ్రతికున్నంత కాలం తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉంటే చాలు బ్రదరు. అంతకంటే ఐశ్వర్యం ఏమీ అక్కర్లా. ఉన్నంతకాలం ఏ రోగాలు, రొప్పులు లేకోకుండా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తే చాలు.